మాట మాట్లాడితే రైతుల కోసమే పుట్టినట్టుగా, దేశంలోనే ధనిక రైతు తెలంగాణలో ఉన్నట్టుగా, రైతు బంధు లాంటి పథకాలని దేశానికి మేము అందించి ఆదర్శంగా నిలిచినట్టుగా, తన మార్గంలోనే కేంద్రం ప్రయాణిస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి. కానీ ఆచరణలో మాత్రం మరి పూర్తి విరుద్ధంగా రైతుల కళ్ళలో మట్టి కొట్టి, రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి, రైతుల జీవితాలతో ఆటలాడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఈ పక్క రాష్ట్రం ఉంటుంది ఛత్తీస్గఢ్, కొత్త రాష్ట్రం, పేద రాష్ట్రం. ఆ రాష్ట్రంలో కూడా ఆనాటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రమణ్ సింగ్ గారు 540 రూపాయలు క్వింటాల్కి ఎక్కువ ఇచ్చి, ఎంఎస్పి ఉండగా కూడా వర్షాకాలం పంటలు 20 క్వింటాల వరకు 3 విడతలుగా 540 రూపాయలు పే చేసి, ఎంఎస్పి పైన 540 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈసారి ప్రిపేర్నెస్ లేదు, గన్నీ బస్తాలు లేవు, 50% పంట అయిపోయింది, ఇప్పటికీ కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయలేదు, హమాలీలు లేరని చెప్పి వస్తూ ఉంది. డైరెక్ట్గా ఐకేపీ సెంటర్లలో కొనే మహిళా సంఘాలే మీరు ముందు పోయి రైస్ మిల్తో మాట్లాడుకోండి, అప్పుడే మీ వడ్డీ తీసుకునే పరిస్థితి. 40 కిలోల బస్తా మీద 3 కిలోల నుంచి 4 కిలోలు కట్ చేయడం, ఇంకా దాదాపు 7.5 కిలోల నుంచి క్వింటల్కి 10 కిలోల వరకు. అంటే ఒక క్వింటల్ ధాన్యాన్ని రైతు అమ్ముకుంటే 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఇవాళ రైతుకు నష్టం వస్తాం. 35 రూపాయలు హమాలీ ఛార్జెస్. హమాలీ ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ఇస్తున్నప్పటికీ కూడా 35 రూపాయలు హమాలీ ఛార్జీల పేరు వసూలు చేస్తారు. ఇంకొక 35 రూపాయలు ట్రాన్స్పోర్ట్ మీద వసూలు చేస్తారు. గతంలో ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ కానీ హమాలీ ఛార్జీలు కానీ ఎప్పుడు వసూలు చేయలేదు, మొట్టమొదటిసారిగా వసూలు చేస్తారు. కొంచెం ఉంటుండే 5 రూపాయలు 6 రూపాయలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఇచ్చేటువంటి హమాలీ సరిపోవట్లేదన్న కాడ ఇంకో కొంచెం ఆయన కల్పిస్తుండే, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి వస్తలేవారు. ఎప్పుడంట హమాలీ ఛార్జీలు వీళ్ళే వసూలు చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. అదొక 70 రూపాయలు దాదాపు. దాంతో పాటుగా దాదాపు 20 రోజులు 30 రోజులు మాయిచర్ ఉందని, తాలుందని ఇట్లా రకరకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే పండిన పంటే తక్కువ కాబట్టి ఆ పండిన పంటలో 70% సీడ్ కోసమే పోతుంది కాబట్టి ఆ 30% 40% పండిన పంట ఇప్పటికే అందులోకి వెళ్ళి కూడా 20-25% 1400కో 1500కో 1600కో అమ్ముకున్నారు. కాబట్టి ఈ మిగిలిన పంట అయినా ఎంఎస్పి ధర ఇచ్చి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండో డిమాండు, ఇవాళ అకాల వర్షాలతో తడిసిన ధాన్యం డ్రైన్లలో కొట్టుకుపోయింది, రోడ్ల మీద కొట్టుకుపోయింది, చేతులు రాకుండా పోయింది. ఆ మిగిలిన ధాన్యాన్ని కొట్టుకపోగా మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని చెప్పినటువంటి మంత్రి గారు, కానీ ఎక్కడ కూడా ఇవాళ అవి కొంటున్నట్టుగా దాఖలాలు లేవు. దారుణమైన విషయం ఏంటంటే, మేము గిట్టే లేట్ చేస్తాం, గిట్టే సతాయిస్తూ ఉంటాం, మీరు రైస్ మిల్లను కొనుక్కోండి, మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పిన మాట అంటే ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వమో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ వాళ్ళ కొమ్ము కాస్తున్నారు తప్ప రైతులకు మాత్రం ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు. రైతాంగానికి గతంలో పండించిన పంట ఏతుందో ఈ మిల్లర్లకు ఆ కెపాసిటీ లేదు, మిల్లింగ్ చేసే కెపాసిటీ లేదు. ఆ మిల్లర్లు ఏ టైం ప్రకారంగా అయితే మనకు బియ్యం పెట్టాలో పెడతలేకపోతున్నారు. వాళ్ళ కెపాసిటీ ఒక 500 టన్నులు అయితే 1000 టన్నుల ధాన్యాన్ని దాన్ని చేస్తున్నారు. అంటే
పంట పెరిగినప్పుడు, విస్తీర్ణం పెరిగినప్పుడు రైస్ మిల్లుల సంఖ్య కూడా పెరగాలి. కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైస్ మిల్లులకి ఎక్కడ కూడా మిషనరీ కోసం ఇచ్చేటువంటి సబ్సిడీ ఇవ్వలేదు, ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. రైస్ మిల్లులకి ఎక్కడ కూడా కరెంటు సబ్సిడీ కానీ ఇండస్ట్రీస్కి ఇచ్చినట్టుగా కరెంటు సబ్సిడీ లేదు. వాళ్ళకి మిగతా బెనిఫిట్స్ ఏమీ లేవు కాబట్టి ఎక్కడ వేసినా కూడా అక్కడనే ఉంది. ఎవరన్నా కొత్త వాళ్ళంతా వాళ్ళు మిల్లు పెట్టుకుంటే తప్ప ప్రభుత్వ పరంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి, ప్రభుత్వ పరంగా మిషనరీకి సబ్సిడీ ఇస్తామని చెప్పి, ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 6 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో రైస్ మిల్లర్తో మీటింగ్ పెట్టే ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కార్యాచరణలో మాత్రం ఎక్కడ ఒక క్లస్టర్ కానీ, ఒక కొత్త రైస్ మిల్ కానీ, రైస్ మిల్ ఇండస్ట్రీ అప్డేట్ మాత్రం కాలేదు. దానివల్ల ఇవాళ రైస్ మిల్లర్ ఈ సీజన్లో తీసుకున్న వడ్ల బియ్యాన్ని నెక్స్ట్ సీజన్లో ఇవ్వాలి. కానీ నెక్స్ట్ సీజన్ కాదు కదా, 3 సీజన్లు గడిచిపోయినా కూడా ఇవ్వని పరిస్థితి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం FCI మిల్లర్ల మీద పగబట్టినట్టుగా దాడులు చేస్తున్నట్టుగా ఇదంతా కూడా తప్పు. FCI ఏమంటుంది, మేము రేపు ఏదైతే బియ్యం కొనబోతున్నామో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల టన్నులు కొన్నాయని చెప్పి రికార్డులలో చూపిస్తుందో అన్ని లక్షల వడ్లు మీ మిల్లులలో ఉన్నాయా లేవా, అసలు వాటిని డైవర్ట్ అవుతున్నాయని చెప్పే పద్ధతి వాళ్ళు. దానికోసమే తప్ప FCI ఎప్పుడు కూడా బియ్యం తన గోడలో పడితేనే డబ్బులు ఇస్తారు. రైస్ మిల్లర్ వడ్లు అమ్ముకున్నా, రైస్ మిల్లర్ బియ్యం అమ్ముకున్నా ఎక్కడ పోదు. తప్పకుండా మళ్ళీ రైస్ మిల్లర్ కనుక కట్టకపోతే రైస్ మిల్ అసోసియేషన్కు కట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ మిల్లర్లు కూడా సకాలంలో ఈ బియ్యాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మూడవది, మొన్న రైస్ మిల్లర్లు కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మొరబెట్టుకున్నారు. అయ్యా పాత మేము కొన్ని ఫార్మాలిటీ బియ్యం పెట్టాలి, పాత వడ్లు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినారు, దానికి మీరు అలౌ చేయమని చెప్తే 5.5 లక్షల టన్నుల బియ్యం అలౌ చేయమని చెప్పారు. రేపో మాపో ఆ రైస్ మిల్లర్లకు వాళ్ళు కోరినట్టుగా రా రైస్ మాత్రమే కాకుండా ఫార్బాయిల్డ్ రైస్ కూడా కొనేటువంటి ఒక సర్క్యులర్ వచ్చే ఆస్కారం ఉంది. కేంద్ర ప్రభుత్వం దానికోసం ఇలా జీవో ఇచ్చేటువంటి ఆస్కారం అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు తప్ప రైతాంగాన్ని వేధించే ప్రయత్నం ఎక్కడ కూడా చేయదు. ఇంత పెద్ద దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా, మా ప్రభుత్వం కూడా చిన్న రైతాంగానికి ఎవరైతే 2,000 రూపాయలు చొప్పున మేము వాళ్ళు కూడా రైతు బంధులాగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో భారతదేశం మొత్తంలో వ్యవసాయం కనుక సన్నగిలితే మొత్తం నిరుద్యోగ సమస్య పెరిగిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి పేదరికం పెరిగిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి అంతరాలు పెరిగిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ 1,00,000 కోట్ల పైన యూరియా మీద సబ్సిడీ ఇస్తూ ఉంది. లక్షల కోట్ల రూపాయలు ఇలా రైతాంగానికి నాబార్డు కింద రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ FCIకి లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇన్ని చేస్తున్న కేంద్రాన్ని ఇవాళ విమర్శించడం, కేంద్రం మీద ఏడవడం, ఆడిపోసుకోవడం అనేది తగదు. ఇవాళ మొత్తం తెలంగాణ రైతాంగానికి ఒకటే అర్థమైపోయింది, ఇవాళ మోసం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కాదు, మోసం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాదు, మోసం చేస్తున్నది, డ్రామాలు ఆడుతున్నది, రాజకీయ చదరంగంలో రాజకీయాలు ఆడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి అర్థమవుతా ఉన్నా. ఈ సందర్భంలో నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే సెంటర్లు ఓపెన్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ కానీ హమాలి కానీ వసూలు చేయకూడదు, ఈ 3 కిలోల 4 కిలోల కటింగ్ ఆపాలి, వెంటనే డబ్బులు పే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కలిసిన దాన్ని కూడా కొనాలని చెప్పి డిమాండ్ చేస్తాను. 5 డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో నిన్న వరంగల్లో రైతు డిక్లరేషన్ అయితే వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు. నేను హామీలు ఇవ్వద్దని అనట్లే, కానీ ఆచరణ యోగ్యం కానీ హామీలు ఇవ్వద్దని రైతులు అంటారు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు కూడా
ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయలు ఎట్ ఎ టైం మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి వారు మేనిఫెస్టో పెట్టారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు 3 సంవత్సరాలు గడిచిపోయింది, 3.5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. మన పోయిన డిసెంబర్కి 3 సంవత్సరాలు, మళ్ళీ ఒక 6 నెలలు అయింది. 3.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీలో ఇప్పటి వరకు మాఫీ చేసింది కేవలం ఒక 5 లక్షల ఫార్మర్లకు 25,000 రూపాయలు చొప్పున మాత్రమే మాఫీ చేసిందని చెప్పి వాళ్ళు లెక్క చెప్పారు. అంటే దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు మాత్రమే. 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయాల్సిన జాగాలో కేవలం 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ సతాయిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంటే 2 లక్షల రూపాయలే ఎట్ టైం చేయలేకపోతున్నాడు. 2 లక్షల రూపాయలు చేయడం అనేది సరే చెప్పడానికి బాగానే ఉంటుంది, నేనేం వ్యతిరేకిస్తానని కానీ నేనేం విమర్శిస్తాను కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. నేను ఈ రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రిగా నాకున్న పరిజ్ఞానం మేరకి ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేయగలిగే సత్తా ఎవరికి లేదు. దాదాపు ఒకసారి చేయాలంటే దాదాపు 2 లక్షల రుణమాఫీ అంటే 40 లక్షల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్ల రూపాయలు అయితే అంత సత్తా లేదు. మూడోది కేసీఆర్ గారు రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులలో కూడా అప్పులు పుడతాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులే ఆ వడ్డీల కట్టలేక చచ్చిపోతున్నారు. వడ్ల పైసలు రాగానే చెక్కలు లేగానే ఇలా పట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎట్ టైం చేయడం అంటే అది ఇంపాసిబుల్ థింగ్. చేయాలి, రైతులకు సాయం కావాలని కోరుకుంటున్నాం, కానీ ఇది మాత్రం ఆశ్చర్యం కాదు. రెండవది, ఇవాళ రైతులకు 2,500 రూపాయలు మొదటి పంటకి ఇస్తారా, రెండో పంటకి ఇస్తారా, మొత్తం 2 పంటలకు కల్పిస్తారా, పండిన మొత్తం ధాన్యానికి ఇస్తారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఇచ్చేది కేవలం 25 క్వింటాల నుంచి 28 క్వింటాలు అయితే, ఎకరానికి 25 క్వింటాల నుంచి 28 క్వింటాలు అయితే అక్కడ ఇచ్చేది కేవలం 20 క్వింటాలకు మాత్రమే ఇస్తారు. రెండవ పంటకు అంత అసలు మన రెండవ పంట కూడా పడుతుంది. కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సింది ఎక్కడంటే మొట్టమొదటి పంట, రెండవ పంట. దీనికి ఇక్కడ ఛత్తీస్గఢ్లో కూడా ఎవరు ఇస్తలేరు. కాబట్టి ఇవన్నీ క్లారిటీ లేని హామీలు ఇచ్చి ప్రజానికాన్ని గందరగోళపరిచి ఇలా చేయడం మంచిది కాదు. ఏం చేస్తారో రాజకీయ పార్టీలుగా ఎవరు కూడా ఏం చేయగలరో గదే చెప్పాలి తప్ప ఆ పూటకు అక్కెరోటి ఎక్కించుకోవడానికి, ఆ పూటకు ఓటు దండుకోవడానికి ఏది పడుతుందో హామీలు ఇచ్చి ఆచరణ సాధ్యం కాకపోతే బుకాయించే ప్రయత్నం చేయడం అనేది ఏ పార్టీ మంచిది కాదు. నేను చూసిన టీఆర్ఎస్ పార్టీలో మీరు కూడా మంత్రి ఉన్నా, ఆర్థిక మంత్రి ఉండగానే ఒక 4 మేనిఫెస్టోలు రాస్తాం. డబుల్ బెడ్రూమ్లు అందరికీ కట్టించిందా? లేదు. 57 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చిందా? లేదు. ఇవాళ 57 సంవత్సరాలు దేవుడు ఎరుగు, భర్త చనిపోయిన భార్యకు పెన్షన్ లేదు. ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి 3 ఏళ్ళకో 4 ఏళ్ళలో జీవోత్సవాల పడిన వాళ్ళకి పెన్షన్ లేదు, సర్టిఫికేట్ లేవు, పెన్షన్ లేవు. భర్త వదిలిపెట్టే వాళ్ళకి పెన్షన్ లేవు. పాత వాటినే ఎట్లా డిలీట్ చేయాలో చేస్తాం. ఇవాళ 3,016 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా? నిరుద్యోగ వృత్తి దిక్కు లేదు. మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీ దిక్కు లేదు. డబుల్ బెడ్రూమ్లు దిక్కు లేవు. అందుకనే కేసీఆర్ గారు రాజదాచుకున్న దెబ్బల కొలువ, నా రాష్ట్రం ధనిక రాష్ట్రం అని ప్రగల్భ బాల వరకే కేసీఆర్ గారే ఇవాళ జీతాలు లేని పరిస్థితి వచ్చింది. జీతాలు లేని పరిస్థితి వచ్చింది. మీరు చూడండి, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కసారి జీతాలు ఇచ్చే పరిస్థితి. ఇలా బిల్లులు చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి బిల్లులు రాని పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ నాకు తెలిసే మేరకి హైట్ టు మౌతే 37,600 కోట్ల రూపాయలు సారా తాగిపిస్తే తప్ప ఈ రాష్ట్రానికి దిక్కు లేదు. ఇలా 111 జీవో ఎత్తేసింది. 111 జీవో ఎత్తేస్తే అలా 1,000 ఎకరాల భూములు అమ్ముకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ఇక భూములను అమ్ముకొని ఇట్లా పెట్టు. తాత సంపాదించిన ఆస్తి మనోడు ఎట్లయితే అమ్మకదొబ్బుతాడో, ఇవాళ 7వసారి సంపాదించిన ఆస్తుల్ని అమ్మకదొబ్బి ఇలా సోకులు చేసే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేస్తారు. ఆయన పరిస్థితి ఇట్లుంటే రేపు వీళ్ళు వచ్చినాక నేను ఇస్తామంటు అన్నీ వినడానికి బాగుంటాయి, చెప్పడానికి బాగుంటాయి, ఆచరణ మాత్రం బాగుంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ధనిక రాష్ట్రం అవుతారు, సార తాగిపించి డబ్బులు దండుకునేటువంటి ప్రభుత్వం ధనిక రాష్ట్రం అవుతారు. ధనిక రాష్ట్రం ఏంటంటే ఇలా ఐటీ ఎక్స్పోర్ట్ జరిగితే ధనిక రాష్ట్రం అవుతుంది. ఈ వ్యవసాయ పంటలు పండి దానికి డబ్బులతో ధనిక రాష్ట్రం అవుతుంది.
ధనిక రాష్ట్రం అంటే సారదాగి పిలిచి డబ్బులు తీసుకోవడం, ఇలా విపరీతమైన పన్నులు వేసిండు. స్టాంప్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద డబ్బులు పెంచారు, భూముల వాల్యూ కూడా పెంచారు. ఇక్కడ చేస్తే పైసలు చెప్పండి. ప్రభుత్వాలకు వచ్చే పైసలు ప్రజల మీద పన్నులు వేయకుండా సాధ్యమేది కాదు. ఏమన్నా ముఖ్యమంత్రి గారు తపస్సు చేసి, ముఖ్యమంత్రి గారు యజ్ఞం చేస్తే యాగం చేస్తే అలాగే పుట్టుకొస్తాయి డబ్బులు వచ్చేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చేది తెలంగాణ ప్రజల చెమట పైసలు లిక్కర్ ద్వారా కానీ, టీవీ కొనుక్కుంటే కానీ, సైకిల్ కొట్టు కొనుక్కుంటే కానీ, లేదా వాళ్ళ భూములు అమ్ముకుంటే వచ్చేది కదా, ప్రభుత్వ పరంగా భూములు అమ్ముకుంటే వచ్చేది కదా. మీరు ఆర్టీసీ చూడండి, మీరు 2 సార్లు ఛార్జీలు పెంచండి. 2 సార్లు ఛార్జీలు పెంచి చివరికి డిపోలో ఎత్తేసే ప్రయత్నం చేస్తే లొల్లి పెడుతుందని చెప్పి 20 బస్సులు కూడా 10 బస్సులు, 10 బస్సులు కూడా 5 బస్సులు ఈ పని చేస్తారు. అందుకని ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదు. ఈ ప్రభుత్వాన్ని నడపగలిగే సంఖ్య అన్న అన్నిట్లో విఫలమైనవి. కాబట్టి నీకు ఆ కుర్చీలో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి అధికారం లేదు, అర్హత లేదు. నువ్వు చేతకాని ముఖ్యమంత్రివి, నువ్వు తప్పుకోవాలని అంటున్నావు. యాదాద్రి దేవస్థానం పునర్నిర్మాణ పనులలో అవినీతి జరిగిన నేను చెప్పు కాదు, వాళ్ళ ఆస్థాన టీవీలో లేకుండా కేసీఆర్ గారి ఆస్థాన టీవీలలో 2 టీవీలలో విపరీతమైన అక్రమాలు జరిగాయి. ఒక గుడి కట్టిండండి, నిజంగా వాళ్ళు వెంకటంలో మొక్కాలి. కాకతీయ రాజులు కట్టిన గుళ్ళు. కానీ ఇవాళ తమిళనాడు పోతే మన దగ్గర కూడా ఈ రాయలసీమలో కంచిలో ఇంత గొప్ప దేవాలయం లేవు. ఒక్క గుడి నా ముద్ర ఉండాలని చెప్పి పాత గుడిని కూలగొట్టి కొన్ని వేలాది కుటుంబాలకు ఉపాధి లేకుండా చేసి, వాళ్ళ కంటి మీద కొనుగోలు లేకుండా చేసి, వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి, సాంప్రదాయకమైన పద్ధతులని కూడా కథం పట్టించి మీరు గొప్ప గుడి కడుతున్నా అని చెప్పి కట్టిన గుడి ఒక్క వర్షానికే అది కథమైపోయింది. ఆడ తాగే నీళ్ళు లేవు, టాయిలెట్స్ లేవు, నిలబడడానికి నీడ లేదు, రోడ్లు కుంగిపోయినాయి, గుళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒక్కటే గుడి, ఇంత పెద్ద టెక్నాలజీ. నేనే స్వయంభూ ఇంజనీర్ అంటాడు ఆయన. స్వయం ఇంజనీర్ అంటాడు. ఇంజనీర్కి ఎవరు కానీ నేనే ఇంజనీర్ అంటాడు ఆయన. అంత గొప్ప స్వయం ఇంజనీరు ఈ రాజ్యంలో ఉన్నటువంటి. ఎందుకంటే డిజైన్ చేస్తున్నాడు నేను అంటున్నాడు కదా. మరి ఒక్కసారి కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే 10 సార్లు పోయిండు. స్వయంగా ముఖ్యమంత్రి గారికి అన్నిసార్లు పోయి గుడి కట్టిస్తున్నప్పుడు మరి టాయిలెట్స్ ఏంది, తాగే నీళ్ళు ఏంది, నిల్వ నీడేంది, వేసే రోడ్ల నాణ్యత ఏంది, రేపు వర్షం పడితే నీళ్ళు వస్తాయా పోతాయా, డ్రైనేజ్ సిస్టమ్ తెలియదా అండి? ఇక్కడ ఉన్నది కథ. కర్ణాటక రాష్ట్రంలో ఎవరు చెప్పినా ఒకటి చెప్తుంది. ఢిల్లీ పెద్దలు వచ్చి చెప్పినా, ఇక్కడ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాను. ఈయన ముఖ్యమంత్రి గారు కాదు, నేను నిజాం వారసు, నిజాం నవాబు తమ్ముడే. నిజాం నవాబులకి ఎవరు ఎందుకు చెప్పడు, ఎవరు ప్లాన్ చేయడు. నిజాం నవాబు తాను మదిలో పుట్టింది, తన మెదలో పుట్టింది చేసుకోకపోతున్నా. అది కూడా ఇక్కడ సచివాలయం ఉంది. సచివాలయం నిజంగా అన్ని బ్లాకులు ఎక్సెప్ట్ మధ్యలో ఉన్న ఒక బ్లాక్ తప్ప, జే బ్లాక్ కానీ, ఎల్ బ్లాక్ కానీ, డి బ్లాక్ కానీ, కేవలం వాస్తు దాన్ని గవర్నమెంట్ ఇల్లుకు నీకు వాస్తు, గవర్నమెంట్ వాస్తు లేకపోతే యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, దాన్ని విరుగుడు ఏమైనా చేసుకునే ప్రయత్నం. కేవలం ఇతర ముఖ్యమంత్రుల ఉనికి ఉండద్దు, తన ఉనికి కోసం, తన పేరు కోసం, తన ప్రతిష్ట కోసం. ఆనాడు చక్రవర్తి ఏంటంటే భావించలో చక్రవర్తి మనస్తత్వం, రాజా మనస్తత్వం ఉంది కాబట్టి అన్నింటినీ కొలవలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ అక్కలేని సబ్జెక్ట్. చాలామంది పాపం బాధపడతారు, అప్పులు చేసుకొని ఇప్పటికీ అవస్థలు పడుతుంటే, పెన్షన్లు ఇవ్వలేక, ఇచ్చిన మాటలు అమలు చేయలేక బాధపడలేక. ఎందుకంటే నీకు 1000 కోట్ల రూపాయలు పెట్టి 600 కోట్లు అంటూ 600 కోట్లు కాదు, 1000 కోట్లు అవుతుంది, 1000 కోట్ల పై అవుతుంది. కేంద్రం కూడా కడుతుంది అంటాడు. కేంద్రం దానికి కూర్చోవడం కూడా మంచిది. ఆ పార్లమెంట్లో కూర్చున్నటువంటి చర్యలు ఎప్పుడో ఉన్నాయి కాబట్టి మంచిగా లేవు, అవి అవుట్డేట్ అయిపోయినాయి కాబట్టి మంచిగా ఉండాలని కడుతున్నట్టు వాళ్ళు.
దీనికి ఇక్కడ ఏముంది ఆఫీస్, ఇది పార్లమెంట్ కాదు, ఇది అసెంబ్లీ కాదు, ఇది ఆఫీస్. దాన్ని ఎట్లా పడితే మాడిఫై చేసుకోవచ్చు. కొత్త కట్టిన మనం మేము పనిచేసిన బిల్డింగ్ దీపాల కొత్త బ్లాక్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అది ఓపెన్ అయింది. అందుకని గుడి కట్టిండి ఎవరైనా కేసీఆర్ చెప్పుకోవాలి.